స్కూల్ బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, దాని జిప్ అనేది పోయినప్పుడు మనము హ్యాండ్ బ్యాగ్ని యూజ్ చేయటమే ఉండదు, అది పాడైపోయిందని పడేస్తాం కదండి. ఇలా జిప్స్ అనేవి ఫెయిల్ అయినా కానీ మనం ఇంట్లోనే మళ్ళీ ఈ జిప్ని రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి అనేవి ఈ జిప్స్ అనేవి స్ట్రక్ అవ్వటం కానీ ఇలా త్వరగా పాడైపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయండి. మనము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఇలా కొత్త వాటిని తీసుకున్న వెంటనే పాడైపోతే మన డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి కదా. ఇలా ముందుగా పాడైపోయిన జిప్పు పైన క్యాండిల్ని ఇలా 2-3 టైమ్స్ పాటు బాగా అప్లై చేయాలండి. జిప్పు మొత్తాన్ని కూడా ఇలా అన్ని వైపులా అప్లై చేసుకోవాలి. తర్వాత జిప్ని మళ్ళీ మనము పెట్టడానికి ట్రై చేసినా కూడా ఇలా గ్యాప్ వచ్చేసిందనుకో, జిప్పుని ఇలా చివరి భాగానికి తీసుకొని కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదండి, దాంతో ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మనము జిప్ని పెట్టడానికి ట్రై చేసినప్పుడు ఇలా గ్యాప్ లేదనుకోండి, జిప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు. చూడండి, జిప్ అనేది ఎక్కడ గ్యాప్ రాలేదు కదండి. ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు కూడా ట్రై చేసినా కూడా గ్యాప్ అనేది రాకపోతే జిప్ అనేది ఇలా మళ్ళీ మనకి రిపేర్ అనేది అస్సలకే రాదండి. ఇలాంటి చిన్న రిపేర్ కోసం మనము హ్యాండ్ బ్యాగ్స్ని కానీ స్కూల్ బ్యాగ్స్ని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీసుకున్న తర్వాత ఇలా జిప్ ఫెయిల్ అయిందనుకోండి, వాటిని వేస్ట్ అని పడేస్తాం కదా. ₹1 ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లోనే మనము నీట్గా రిపేర్ చేసుకోవచ్చు. సింక్ లో బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే దీంట్లో విమ్ లిక్విడ్ ని వేసి ఇలా స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకోండి. పాడిపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి, సైడ్లో ఇలా తెల్లగా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు బ్రష్ సహాయంతో ఇలా చిన్న చిన్న స్పేస్లో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. సింక్ ఉన్న ఇలా సైడ్లో కూడా మరకలు ఎక్కువగా ఉంటాయి కదండి, దాంట్లో స్క్రబ్బర్తో క్లీన్ చేయలేం కదా, ఇలా ఒక పాడైపోయిన బ్రష్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, కిచెన్ సింక్ ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. స్కాన్ ఉంటుంది కదండి, ఇలా జిడ్డు ఎక్కువగా పట్టేస్తుంది. మనం క్లీన్ చేయాలనుకున్నా కానీ 2-3 సార్లు క్లీన్ చేసేదాకా కూడా ఆ జిడ్డు అనేది తొలగిపోదండి. మన చేతులు కూడా నొప్పి పెడుతుంది కదా. ఇలా జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్గా ఒకేసారి క్లీన్ చేసుకునే విధానాన్ని చూపిస్తున్నానండి. ముందుగా ఒక చిన్న ప్లేట్లోకి గోధుమ పిండిని కానీ మీరు ఏ పిండినైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నానండి. దీంతో పాటు బేకింగ్ సోడా ఉంటుంది కదా, దాన్ని 1 టీ స్పూన్ వేసుకోవాలి. చిన్న నిమ్మకాయని తీసుకొని దాంట్లో ఉండే రసాన్ని అంతా కూడా ఈ బేకింగ్ సోడాలో కలిపేసుకోవాలి. ఈ పిండిలో కొన్ని వాటర్ని కలిపేసి స్క్రబ్బర్ని తీసుకొని ఆయిల్ క్యాన్ చుట్టూ కూడా రుద్దేసేయండి. ఇలా పిండిని రుద్దేసేయడం వలన జిడ్డు అనేది పూర్తిగా ఈ పిండికి వచ్చేస్తుందండి. మనము పదే పదే రుద్దాల్సిన పని లేకుండా ఇలా ఒకేసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, దానికి ఉండే జిడ్డు అనేది చాలా ఈజీగా పోతుంది. తర్వాత సోప్తో ఒకసారి క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఆయిల్ మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఆయిల్ క్యాన్ ఎప్పుడు కూడా ఇలా పిండితో క్లీన్ చేసుకున్నామనుకోండి, మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఆయిల్ క్యాన్ అనేది ఇలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది. చూసారు కదండి, ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. పిల్లల బ్లౌజులు కానీ డ్రెస్లు ఏవైనా సరేనండి, బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా అనిపించింది అనుకోండి, మనము స్టిచ్చింగ్ని ఇలా పిన్నిస్తో తీసాం కదండి, ఈ బ్లౌజ్ను ఇలా రివర్స్లో తీసిన తర్వాత పిన్నీస్తో కొద్దిగా దారాన్ని ఓపెన్ చేసి బ్లౌజ్ని మళ్ళీ నీట్గా తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా గ్యాప్ తీసాం కదండి, ఆ గ్యాప్లో నుంచి ఇలా బ్లౌజ్ని కొద్దిగా టైట్గా పట్టుకొని పిన్ని సహాయంతో తీసేసామనుకోండి, స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. డ్రెస్లైనా బ్లౌజ్లైనా ఇలా స్టిచ్చింగ్ తీయాలన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. 2-3 షాంపూ ప్యాకెట్లు యూజ్ చేసిన తర్వాత దాంట్లో ఉండే షాంపూ అనేది ఎక్కువైనప్పుడు అలాగే పెట్టేసామనుకోండి, అదంతా కింద పడి వేస్ట్ అయిపోతుంది కదా. అలా డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా ఒక బట్టల క్లిప్ను ఇలా షాంపూ ప్యాకెట్కి పెట్టేసామనుకోండి, షాంపూ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. మిగిలిపోయిన ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొద్దిగా కట్ చేసి మీరు ఆయిల్ ప్యాకెటే కాకుండా ఇలా మందంగా ఉండే ఏదైనా కవర్ని కూడా తీసుకోవచ్చండి. ఈ ఆయిల్ ప్యాకెట్ని మీరు ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ కవర్ని ఇలా చిన్నగా మలుచుకొని కవర్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ ఆయిల్ ప్యాకెట్ని సింకులో మనము గిన్నెలన్నీ క్లీన్ చేసేటప్పుడు అన్నం మెతుకులు కానీ కర్రీ అన్నీ కూడా పడతాయి కదండి, ఈ హోల్లోకి వెళ్ళిపోయి వాటర్ బ్లాకేజ్ కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఇలా కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్ని ఈ హోల్లో పెట్టేసి దీంట్లో మనము గిన్నెలు క్లీన్ చేసుకోవటం కానీ కూరగాయలను వాష్ చేసినా కూడా
అవన్నీ కూడా డైరెక్ట్గా హోల్లోకి పడకుండా ఈ కవర్లోనే పడతాయండి. అప్పుడు డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి మనము డస్ట్బిన్లో వేసి ఇలా వాటర్ బ్లాకేజ్ సమస్య రాకుండా చూసుకోవచ్చు. పచ్చిమిర్చి తొడిమెలు తీసిన తర్వాత మన చేతులు అనేవి మంటగా అనిపించడం కానీ లేదా కళ్ళకు తాకినప్పుడు మంటగా అనిపిస్తాయి కదండి. అలా కాకుండా ఇలా మన ఇంట్లో ఎన్నో రకాల ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి. పడేసే ప్లాస్టిక్ కవర్లను ఇలా 2 హ్యాండ్స్కి వేసి దానికి రబ్బర్ బ్యాండ్లను వేసేయాలి. ఇలా వేసిన తర్వాత పచ్చిమిర్చి యొక్క తొడిమెలను తీసామనుకోండి, మంట అనేది అస్సలకే అనిపించదు. అంతేకాదండి, ఎండుమిర్చిని కూడా ఇలా తొడిమెలు తీసేటప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. చిన్న చిన్న బాక్సులు కానీ బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, దాంట్లో నుంచి ఇలా ఒక బాక్స్ని తీసుకొని ముందుగా దీంట్లో టిష్యూ పేపర్ని కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ని పరుచుకోవాలి. హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు దాని చుట్టూ కూడా ఆయిల్ అనేది కారి మనము కబోర్డ్లో కానీ సెల్ఫ్లో పెట్టినప్పుడు ఆయిల్ మరకలు అనేవి ఏర్పడతాయండి. ఇలా కింద పెట్టినప్పుడు ఆయిల్ మరకలు అనేవి ఏర్పడకుండా ఉండాలంటే ఇలా చిన్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు కానీ నీట్గా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసినప్పుడు దాన్ని పడేయకుండా ఇలా కవర్లో స్టోర్ చేసుకోవాలండి. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సోప్ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా సోప్ని తీసిన తర్వాత ఈ ఖాళీ బాక్స్లో ఈ వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టునంతా కూడా నింపేసేయాలి. మనము ఎన్ని కావాలంటే అన్నిటినీ ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాక కబోర్డ్లో కానీ బీరువాలో కానీ చిన్న చిన్న పురుగులు కానీ జల పురుగులు ఉంటాయి కదండి, ఇలా బొద్దింకల యొక్క బెడద అనేది తగ్గిపోవాలంటే ఈ ఘాటైన స్మెల్కి ఈ బొద్దింకలు అనేవి కబోర్డ్లో అస్సలకే దరిచేరవండి. ఇలాంటి బ్రష్ని తీసుకొని మన ఇంట్లో ఉండే నెట్ విండోస్ కానీ నెట్ డోర్స్ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న హోల్స్లో డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందండి. మనకి వెంటిలేషన్ కానీ గాలి అనేది చాలా తక్కువగా వస్తుంది. ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్ని కానీ లేదా మామూలుగా బట్టలు వాష్ చేసే బ్రష్ ఉంటుంది కదండి, దాంతోనైనా ఇలాంటి నెట్ డోర్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది ఈజీగా తొలగిపోతుంది. దీన్ని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక మాస్క్ను వేసుకొని క్లీన్ చేయాలండి. ఎందుకంటే ఈ సన్నటి డస్ట్ అనేది డైరెక్ట్గా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. తర్వాత దీనివల్ల ఇబ్బంది పడకుండా ఇలా మనము ముందు జాగ్రత్తగా మాస్క్ను వేసుకొని డస్ట్ని క్లీన్ చేసుకోవాలి. హ్యాండ్ బ్యాగులు కానీ పిల్లల యొక్క స్కూల్ బ్యాగులు ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి ఆ జిప్ అనేది స్ట్రక్ అవ్వటం కానీ ఇలా గట్టిగా అన్నప్పుడు జిప్ అనేది ఫెయిల్ అయిపోతుందండి. మన ఇంట్లో ఉండే క్యాండిల్ ఉంటుంది కదా, ఇలా క్యాండిల్ మొత్తాన్ని కూడా మనము జిప్పుపై అప్లై చేయాలి. ఇలా అప్లై చేయటం వలన స్మూత్గా జిప్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అప్పుడు జిప్ అనేది ఫెయిల్ కాకుండా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, అల్లాన్ని ఇలా ముందుగా వాటర్లో నానబెట్టామనుకోండి, దానికి ఉండే మట్టి అంతా పోతుంది. అప్పుడు ఇలా ఫ్రెష్గా తయారవుతుంది. పొట్టు తీసే గ్రేటర్ ఉంటుంది కదండి, ఇలా గ్రేటర్ సహాయంతో మనము అల్లంపై ఉండే పొట్టును ఎన్ని కేజీలైనా ఈజీగా తీసేయచ్చు. మామూలుగా మనము అల్లంపై ఉండే పొట్టును స్పూన్తో కానీ నైఫ్తో తీసాం కదండి, దానికంటే బెటర్గా ఇలా గ్రేటర్తో తీసేయండి. మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఇలా క్షణాల్లో అల్లంపై ఉండే పొట్టును సింపుల్గా తీసుకోవచ్చు. 5 రూపీస్ కంఫర్ట్ కానీ 10 రూపీస్ కంఫర్ట్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఇలా పిన్నిస్తో 2 వైపులా కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. దీనివల్ల కంఫర్ట్ అనేది కొద్దిగా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ కంఫర్ట్ ప్యాకెట్ని వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్లో వేసేయండి. ఇలా వేయటం వలన ప్రతిసారి మనము ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వాష్రూమ్లో నుంచి వస్తుంది. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని మన ఇంట్లో ఉండే డిజైన్ బెడ్స్ కానీ డిజైన్ డోర్స్ ఉంటాయి కదండి, దాంట్లో సన్నటి డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా ఆ డస్ట్ అనేది సరిగా క్లీన్ చేయలేకపోతామండి. మళ్ళీ ఆ క్లాత్ను కూడా క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఇలా ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత సన్నటి డస్ట్నైనా ఈజీగా ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. వెంటనే ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా తక్కువగా ఉంటుందండి. తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. చినిగిపోయిన డ్రెస్ని కానీ లేదా ఇలాంటి పాత డ్రెస్ ఉంటుంది కదండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పాత డ్రెస్ని తీసుకున్నానండి. సీజర్ని తీసుకొని ఈ డ్రెస్ యొక్క హ్యాండ్స్ ఉంది కదండి, ఇలా 2 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. డ్రెస్ కింది భాగాన ఇలా ఓపెన్ ఉంటుంది కదండి, మీరు గ్లూ గమ్ముతో కానీ లేదా స్టిచ్చింగ్ కానీ వేసుకోవచ్చు. గ్లూ గమ్ముతో కంటే స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి ఇంకా బెటర్గా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నానండి.
చూసారు కదండి, ఇప్పుడు ఈ డ్రెస్ని ఇలా కట్ చేసిన తర్వాత మన ఇంట్లో ఉండే హ్యాంగర్ని తీసుకొని ఇలా కట్ చేసుకున్నాం కదండి హ్యాండ్స్ని, దాని మధ్యలో ఇలా పెట్టేసుకోవాలి. ఈ హ్యాంగర్ని మనము కబోర్డ్లో కానీ బీరువాలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని వందల బట్టలైనా ఈజీగా సర్దుకోవచ్చండి. నేనైతే ఈడ ఒక్క డ్రెస్నే తీసుకున్నాను, కానీ ఈ డ్రెస్లో నాకైతే ఒక 30 శారీస్ వరకు కూడా పట్టాయండి. మీకు చూపిస్తాను చూడండి. మామూలుగా బ్యాగ్లో కానీ సెల్ఫ్లో కానీ సర్దుకున్నాం అనుకోండి, కొన్ని మాత్రమే పడతాయి కదా. ఇలా మన ఇంట్లో 3 హ్యాంగర్లకి ఈ డ్రెస్సులు వేసామనుకోండి, ఎన్ని వందల డ్రెస్సులనైనా శారీస్నైనా ఈజీగా సర్దుకోవచ్చండి. అప్పుడు బీరువా కానీ కబోర్డ్స్ కానీ ఏది అవసరం లేదండి. సింపుల్గా సర్దుకున్నాం అనుకోండి, దీంట్లో డస్ట్ కూడా అస్సలకే పడదు, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఇలా నీట్గా ఎన్ని డ్రెస్సులు కానీ శారీస్నైనా మడత పెట్టుకోవచ్చు. నాకైతే ఇలా ఒక్క డ్రెస్లోనే ఇంకా స్పేస్ కూడా మిగిలిపోయిందండి. ఇందులో ఉండే ఆయిల్ క్యాన్ కానీ నెయ్యిని, ఇలా ఆయిల్కి సంబంధించినవన్నిటిని డైరెక్ట్గా మనము కిచెన్ ఫ్లోర్ పైన పెట్టేసామనుకోండి, కిందికి కూడా జిడ్డు అనేది అంటేసి క్లీన్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది. ఇలా మన ఇంట్లో ఉండే స్వీట్ బాక్సులు కానీ కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండి, మందంగా ఉండే వాటిని తీసుకొని ఈ బాక్స్లోనే మనము ఇలా ఆయిల్కి సంబంధించిన క్యాన్లు కానీ లేదా నెయ్యికి సంబంధించినవి ఏవైనా ఇలా బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, జిడ్డు అనేది ఫ్లోర్కి అంటకుండా ఉంటుంది. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఆయిల్ ప్యాకెట్లో నుంచి ఆయిల్ అంతా కూడా క్యాన్లో వేసుకున్నాక ఈ ఆయిల్ ప్యాకెట్ ఖాళీది ఉంటుంది కదండి, మనం అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తాం, కానీ ఇలా సీజర్తో 3 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ప్యాకెట్ని ఇలా పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఎంతో కొద్దిగా ఆయిల్ అనేది ఇందులో ఉంటుంది కదండి, దాన్ని వేస్ట్ చేయకుండా మన ఇంట్లో ఉండే స్క్రూ డ్రైవర్స్, కటింగ్ ప్లేయర్స్, ఇలాంటి పానల్స్ ఉంటాయి కదా, అన్నిటినీ కూడా దీంట్లో పెట్టేసి వీటిని 2 సైడ్లు కూడా ఇలా ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసి బాగా అప్లై చేసామనుకోండి, దానికి ఉండే సిలిం అనేది పోవటమే కాకుండా పైసా ఖర్చు లేకుండా ఈ పనిముట్లను ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనము ఇలా కొద్దిసేపు ఇలా అప్లై చేయగానే ఎంత సిలిం వచ్చేసిందో. తర్వాత మనము ఈ ఆయిల్ ప్యాకెట్ని దీంట్లో ఉండే పనిముట్లను అన్నిటిని కూడా ఇలా రౌండ్గా చుట్టేసి ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, తర్వాత ఈ ఆయిల్ ప్యాకెట్ని తీసి పడేయవచ్చు. అప్పుడు ఇవి ఇంకా బాగా క్లీన్ అవుతాయి. గోల్డ్ రింగ్స్ కానీ గోల్డ్ చైన్స్ ఏవైనా సరేనండి, ఇలా గోల్డ్ ఉన్న వాటిని మనము బయట పాలిష్ చేయకుండానే ఇంట్లోనే మంచిగా మెరుగు పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇవన్నీ కూడా ఇలా నల్లగా తయారయ్యాయి కదా. మన ఇంట్లో పులిసిన పెరుగు ఉంటుంది కదండి, ఇలా పుల్లగా తయారైన పెరుగు చాలామంది ఇది వేస్ట్ అని పడేస్తారు, కానీ దీన్ని మనము ఇలా గోల్డ్ రింగ్స్ కానీ గోల్డ్కి సంబంధించినవన్నీ కూడా ఇలా పుల్లటి పెరుగులో వేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయాలి. ఆ తర్వాత మనము వీటిని వాటర్తో కానీ లేదా ఇలా ఒక పొడి క్లాత్లో వేసి క్లీన్ చేసుకున్నామనుకోండి, బయటకు వెళ్ళి మనము మెరుగు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇలా ఇంట్లోనే ఈజీగా మనమే మెరుగు పెట్టుకోవచ్చు. ఇలా ఎంత నల్లబడిన గోల్డ్నైనా మళ్ళీ షైనింగ్లోకి తీసుకురావచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో ఉండే దువ్వెనలు అనేవి ఇలా నల్లగా తయారైనప్పుడు మనము బ్రష్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక గిన్నెని తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక వైట్ వెనిగర్ ఉంటుంది కదా, దాన్ని ఒక 4-5 డ్రాప్స్ వరకు వేయాలి. ఇప్పుడు ఈ గిన్నెలోకి ఎన్ని దువ్వెనలు ఉంటే అన్ని దువ్వెనలను వేసేయండి. ఇందులో సగం మాత్రమే మునిగాయి కదండి, ఇలా వెడల్పైన ప్లేట్ని తీసుకొని ఈ వాటర్ని వెనిగర్ని కూడా ఇందులో వేసి కొద్దిసేపటి తర్వాత అటు ఇటు కదిపేసామనుకోండి, దీంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది. అప్పుడు ఈ వాటర్లోకి దువ్వెనలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. మనము దువ్వెనలను ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఇలా దువ్వెనలు అనేవి బ్రష్ సహాయం లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఇలా నీట్గా ఉన్నప్పుడు దానికి ఉండే జిప్స్ అనేవి పోతాయండి. మనము ఇలా పెట్టడానికి తీయడానికి చాలా ఇబ్బంది పడతాం కదా, ఒక్కొక్కసారి ఇలా కొండి కూడా తెగిపోతుంది. అయితే మనము ఇలా పిన్నిస్ని తీసుకొని ఇలా కింది భాగంలో నుంచి ఈ పిన్నిస్ని అటునుంచి ఇటు తీసామనుకోండి, ఇలాంటి హ్యాండ్ బ్యాగ్లకి జిప్ లేకున్నా సరేనండి, ఇలా పిన్నిస్ సహాయంతో మనము జిప్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం తీసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. డోర్స్కి కానీ బెడ్స్కి ఇలాంటి మేకులు ఉంటాయి కదండి, మనము పాన సహాయంతో తిప్పుతాము.
ఇలా స్క్రూని తిప్పడానికి ఒక్కొక్కసారి ఈ పాన అనేది లూజ్ అయిపోయినప్పుడు దీంట్లో 1 రూపీ క్యాన్ కానీ లేదా ఎక్కువగా లూజ్గా ఉంటే 5 రూపీస్ క్యాన్ని పెట్టేసి ఇలా దీని సహాయంతో తిప్పేసామనుకోండి, దానికి ఉండే స్క్రూ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది. ఇలాంటి స్క్రూస్కి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. బ్లాంకెట్ని మనము ఇలా నీట్గా మడత పెట్టుకున్న తర్వాత పిల్లలు తీసినా కానీ కింద పడ్డా కూడా ఆ మడత అనేది పోతుంది. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పొడవులో ఇలా 2 సైడ్స్ కూడా మడత పెట్టుకోవాలండి. ఒక సైడ్ నుంచి ఇలా రౌండ్గా మడత పెట్టుకుంటూ వచ్చి మళ్ళీ మరొక సైడ్ కూడా మనము ఇలా ఒక మడతను పెట్టేసి దాంట్లో ఇలా రౌండ్గా మడత పెట్టిన మడతను అందులో పెట్టేసామనుకోండి, ఈ మడత అనేది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. కింద పడ్డా కానీ పిల్లలు తీసినా కానీ మడత అనేది పోకుండా ఇలా నీట్గా ఉంటుంది. అంతే కదండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. వ్యాజ్లైన్ని తీసుకొని ఇలా చేతికి కొద్దిగా హ్యాండ్ పైన వ్యాజ్లైన్ని అప్లై చేసి మనము అప్పుడు పర్ఫ్యూమ్ని వేసామనుకోండి, స్మెల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా చాలాసేపు కూడా ఉంటుంది. ఇలా మనము హ్యాండ్స్కి కొట్టుకున్నప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇలా వ్యాజ్లైన్ పైన అప్లై చేసామనుకోండి, ర్యాషెస్ కానీ అలాంటివి అస్సలకే రావు. చెమట ఎక్కువగా ఉన్న ప్లేస్లో వ్యాజ్లైన్ అప్లై చేసి ఈ పర్ఫ్యూమ్ని వేసామనుకోండి, చెమట అస్సలకే పట్టదు, స్మెల్ కూడా చాలాసేపు వరకు వస్తుంది. చేతికి ఇలా బ్రాస్లెట్ పెట్టుకునేటప్పుడు కొండికి తగిలించేసామనుకోండి, ఒక్కొక్కసారి ఇలా జారిపోతూ ఉంటుంది. మనము ఎంత ట్రై చేసినా కూడా అలా కొండిని పెట్టుకోలేకపోతాం కదా. ఇలా ఈజీగా ఎవరి సహాయం లేకుండా పెట్టుకోవాలంటే ముందుగా మనము ఈ బ్రాస్లెట్ని ఇలా హ్యాండ్కి వేసి ఒక ప్లాస్టర్ని అతికించేసామనుకోండి, బ్రాస్లెట్ అనేది జారకుండా ఉంటుంది. అప్పుడు ఎవరి సహాయం లేకుండానే ఈజీగా పెట్టేసుకోవచ్చు. షర్ట్స్ యొక్క బటన్స్ పెట్టాలంటే ఒక్కొక్కసారి మన చేతి కూడా నొప్పి పెడుతుంది కదండి. ఇలా మనము ఒక పిన్ని సహాయంతో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము ఈ బటన్స్ని ఎన్నైనా ఈజీగా సెకండ్లలోపే పెట్టేసేయవచ్చు. ఈ టిప్ ఇలా పిల్లలకి చూపించినా కానీ లేదా మనం కూడా చాలా ఈజీ ట్రిక్లో షర్ట్స్కి ఉన్న బటన్ని పెట్టేయచ్చు. కబోర్డ్స్ మధ్యలో కానీ ఇలాంటి బీరువా మధ్యలో చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, మనము చీపురు కట్టతో క్లీన్ చేయలేనప్పుడు ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని పెట్టి ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దాంట్లో ఉండే డస్ట్ని తీసేయడమే కాకుండా అక్కడ ఉండే జల పురుగులు కానీ ఎలాంటి పురుగులైనా ఇలా బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకున్నారు అనుకోండి, కబోర్డ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న స్పేస్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. మనము కర్టెన్స్ని ఇలా డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, దానికి ఉండే ఈ ప్లాస్టిక్ రింగ్స్ అనేవి విరిగిపోతాయి. అలాంటప్పుడు ఇలా ఒక చిన్న సాక్స్ని తీసుకొని ఒక కర్టెన్కి ఒక్క సాక్స్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇలా రింగ్స్ ఉన్న పై భాగాన్ని మనము సాక్స్ లోపట పెట్టేసుకొని అప్పుడు వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, ఇవి విరిగిపోకుండా మన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. ఇలా ఒక విండో కర్టెన్కి మనము 2 సాక్స్లను వేసి వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, అవి నీట్గా ఉంటాయి. సోప్ అయిపోయిన వెంటనే ఇలా ఏదైనా ఒక సోప్ని తీసుకునేటప్పుడు మనము కవర్ని ఓపెన్ చేసి తీసుకుంటాం కదండి, ఆ కవర్ని బయట పడేయకుండా మన కబోర్డ్లో కానీ బీరువాలో ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా సోప్ బాక్స్ని పెట్టేసామనుకోండి, మంచి సువాసన అనేది వస్తుంది. ఇలాంటి సోప్ కవర్స్ని బయట పడేసే బదులు ఒక 15 డేస్ వరకు కూడా కబోర్డ్ నుంచి మంచి సువాసన అనేది వస్తుంది. ఇలా అరిగిపోయిన చీపురు కట్టను మనము ఎంత ఊడ్చినా కూడా ఇల్లు అనేది నీట్గా కాదు కదండి. అలాంటప్పుడు ఎక్కడి వరకైతే అరిగిపోయిందో అక్కడి వరకు ఇలా సీజర్తో కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవడం వలన మనకి సమానంగా ఈ చీపురు కట్ట అనేది ఇలా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న చీపురు కట్టను మనము ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చీపురు కట్టతో ఇలా ఊడ్చినా కూడా దుమ్ము అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలా కాకుండా మీరు ఇంట్లో ఉండే ఇలా డోర్స్ కాడ కానీ వెనుక భాగాన ఉండే బూజును కానీ లేదా చిన్న చిన్న డస్ట్ అనేది మనము అలాంటి చీపురు కట్టతో క్లీన్ చేయలేం, కానీ ఇలాంటి సమానంగా కట్ చేసుకున్న చీపురు కట్టతో అయితే చాలా బాగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి, ఇక్కడ అంతా కూడా ఇలా బూజు పట్టి అక్కడ పురుగులు కూడా ఉన్నాయండి. ఇలా మనము సమానంగా కట్ చేసిన చీపురు కట్టతో ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో కానీ బీరువా కాడ అలాంటి ప్లేస్లో క్లీన్ చేయని వాటి దగ్గర కూడా ఈ చీపురు కట్టతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చిన్న కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండి, దాన్ని మనము ఇలా కొద్దిగా వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి క్యాప్కి చేసుకోవాలి. ఈ వాటర్ బాటిల్లో ఇలా వాటర్ని నింపిన తర్వాత క్యాప్ పెట్టే ముందు టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, ఆ క్యాప్కు సరిపోయే మాత్రమే ఇలా చిన్నగా టిష్యూ పేపర్ని ఒక 2-3 మడతలు మలుచుకొని ఆ క్యాప్ పై భాగంలో పెట్టేసేయండి.
ఆ తర్వాత మనము ఈ క్యాప్ను ఈ వాటర్ బాటిల్కి పెట్టేసేయాలి. ఈ బాటిల్ని రివర్స్ చేసామనుకోండి దాంట్లో నుంచి డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి. మనము ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో చెట్లు అనేవి వాటర్ వేయకపోతే పాడైపోతాయి కదండి. అలాంటి టైంలో ఇలాంటి చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ని మనము చెట్ల మధ్యలో పెట్టేసి 2-3 డేస్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా చెట్లు అనేవి పాడవకుండా చాలా రోజుల పాటు ఇలా మొక్కలు అనేవి ఎదుగుతాయి. చూసారు కదండి, ఇలా మనకి ఎక్కువగా వాటర్ అనేది లీక్ కాకుండా ఒక్కొక్క డ్రాప్ మాత్రమే పడుతుంది కాబట్టి ఇలా ఎన్ని రోజులైనా మట్టి అనేది తడిగానే ఉంటుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు పీచు ఉంటుంది కదండి, ఆ పీచును పడేయకుండా దీనిని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా పీచుని తీసుకున్నానండి, మనకి సరిపడినంత పీచుని తీసుకొని లెవెల్స్గా ఉండే విధంగా ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి. ఈ పీచు అనేది ఇంకా సమానంగా రావడానికి ఇలా ఒక దువ్వెనతో దువ్వేసారనుకోండి అప్పుడు అన్ని దగ్గర కూడా సమానంగా వస్తుంది. దాంట్లో ఉండే చిన్న చిన్న పార్ట్స్ అనేవి ఇలా పూర్తిగా పోతాయి. ఇలా సమానంగా చేసిన తర్వాత వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, పై భాగాన్ని మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి ఈ పీచును కూడా మనము ఈ వాటర్ బాటిల్లో పెట్టడానికి ముందుగా ఇలా మనము కొద్దిగా హీట్ చేసామనుకోండి వాటర్ బాటిల్ అనేది దగ్గరికి వస్తుంది. ఇందులో పీచు పట్టే మాదిరిగా మాత్రమే వేడి చేయాలి. ఇలా దగ్గర చేసిన వాటర్ బాటిల్లో పీచు పెట్టేసాం కదండి, ఈ క్యాప్లో నుంచి పీచు అనేది కింద పడకుండా గట్టిగా అలాగే ఉంటుందండి. మరొకసారి ఇలా దువ్వెంతో దూసేసామనుకోండి దాంట్లో ఉండే చిన్న చిన్న పార్ట్స్ అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా ఒక 2-3 సార్లు చేసామనుకోండి మనము దీంతో ఏది క్లీన్ చేసుకున్నా కూడా దాంట్లో నుంచి ఇలాంటి చిన్న చిన్న డస్ట్ అనేది పడకుండా ఉంటుంది. చాలా మంది దేవుని గదిని చీపురు కట్టతో ఊడ్చలేరు కదండి, అలాంటి వారికి మనము ఇలా కొబ్బరి పీచుతో తయారు చేసిన దాంతో మనము దేవుని గదిని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఒక వైపర్ స్టిక్ని కానీ మాప్ స్టిక్ని తీసుకొని మనము ఇలా కొబ్బరి పీచును ఈ వాటర్ బాటిల్లో ప్రిపేర్ చేసుకున్నాం కదండి, క్యాప్కు పెట్టే భాగాన్ని స్టిక్ని పెట్టేసి ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి దాంట్లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి చీపుతో ఈ స్టిక్తో మనము పైన ఉన్న బూజును కానీ లేదా చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదండి దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఈ కొబ్బరి పీచు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా విండోస్ని కానీ కిటికీలను జాలీలను ఏదైనా మనము ఇలా కొబ్బరి పీచుతో స్టూల్ కానీ ఎలాంటిది ఎక్కకుండా ఇలా కింది నుంచే మనము క్లీన్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా మనం పడేసే కొబ్బరి పీచుతోటే కింది నుంచే మనము ఎన్ని ఫ్యాన్లైనా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్టూల్స్ కానీ నిచ్చెన వాడేవాళ్ళు ఇలా మనము ఎక్కకుండానే కొబ్బరి పీచు సహాయంతో కింది నుంచే క్లీన్ చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ ఉంటుంది కదండి, ఆ ఫాల్ సీలింగ్ గ్యాప్లో కూడా చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదా, దాన్ని మనము చీపురు కట్టతో కానీ దేంతో క్లీన్ చేసుకోలేం, కానీ ఇలా తయారు చేసుకున్న కొబ్బరి పీచుతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా స్టిక్కి మనము ఒక్కటి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఇంట్లో అన్నిటినీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్లోర్ని ప్రతిరోజు చీపురు కట్టతో క్లీన్ చేస్తాం, కానీ ఇలా టైల్స్ పైన ఉన్న చిన్న చిన్న డస్ట్ను కూడా మనము కొబ్బరి పీచు సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఇలా గట్టిగా ఉన్న బ్యాంగిల్స్ని తీసుకొని ఒక మేకుకు వేసుకోండి. మన ఇంట్లో ఉండే కూలింగ్ గ్లాసెస్ కానీ మనము ప్రతిరోజు వాడే స్పెట్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా గాజుకు వేసామనుకోండి అవి కింద పడకుండా ఏ టైంలో కావాలన్నా కూడా మనము ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కవర్ ఉంటుంది కదండి, అయిపోయిన తర్వాత ఇది దేనికి పనికిరాదని పడేస్తాం, కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో పైన ఉన్న క్యాప్ వరకు మాత్రం కట్ చేసుకోండి. ఇలా పట్టుకునే హ్యాండిల్ ఉంది కానీ దాన్ని కూడా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదా మనము ఏదైనా మేకుకు వేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని అలాగే ఉంచేసినా పర్వాలేదు. సీజర్తో ఇప్పుడు ఈ కవర్కి 2 చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. గట్టిగా ఉన్న ఒక తాడును తీసుకొని ఈ హోల్స్లో నుంచి ఇలా ముడి వేసుకున్నాం అనుకోండి మనకి ఏదైనా మేకుకు వేసుకోవడానికి ఇలా హ్యాండిల్గా మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ కవర్ని మనము బెడ్రూమ్లో కానీ కిచెన్లో వాష్రూమ్లో దేనికైనా సంబంధించినవి పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. అయితే ముందుగా ఈ లిక్విడ్ కవర్ని వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను వాష్రూమ్లో ఒక మేకుకు వేసానండి హ్యాండిల్ని. మనము ఇలా తాడుతో కట్టుకున్నాం కదండి, ఇలా స్ట్రైట్గా కట్టుకున్న దాన్ని ఇలా మేకు కానీ ట్యాప్కి వేసుకున్నాం అనుకోండి దీంట్లో ఏది పెట్టినా కూడా అవి కింద పడకుండా దాంట్లోనే ఈజీగా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ కవర్స్ అనేవి చాలా మందంగా ఉంటాయండి, మనము ఎంత బరువు పెట్టినా కూడా అవి కవర్ అనేది తెగిపోకుండా ఎన్నైనా ఈజీగా ఇలా పెట్టుకోవచ్చు. బకెట్లో కొన్ని హాట్ వాటర్ని వేసి బేకింగ్ సోడా ఉంటుంది కదండి దాన్ని 1 టీ స్పూన్ వరకు వేయాలి.
అలాగే 1.5 టీ స్పూన్ వరకు కూడా కొద్దిగా సర్ఫ్ను, ఏ సర్ఫ్ అయినా సరేనండి, దాన్ని కూడా వేసుకోవాలి. ఇలా హ్యాండిల్ మాదిరిగా పట్టుకునే ఏదైనా స్క్రబ్బర్ కానీ బ్రష్ ఉందనుకోండి, దానికి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఒక 2-3 రబ్బర్ బ్యాండ్లను కూడా వేయాలి. బాత్రూమ్ టైల్స్ అనేవి ఇలా తెల్లగా మరకలు మరకలుగా తయారైనప్పుడు ఈ వాటర్ని ఇలా పూర్తిగా ఫ్లోర్ పైన చల్లుకుంటూ మనం ప్రిపేర్ చేసిన ఈ బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. ఇలా మనము పట్టుకోవడానికి గ్రిప్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఎంతసేపు క్లీన్ చేసుకున్నా కూడా మన చేతి అనేది నొప్పి పెట్టకుండా ఉంటుంది. హ్యాండిల్ ఉండే ఒక బ్రష్కి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసి మనము టైల్స్ని, వాష్రూమ్ని, గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్న చోట ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని అనేది చాలా సులువైపోతుంది. దీనికోసం మనము ఎటువంటి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా ట్యాప్స్ని కానీ సోప్ బాక్స్ని మనము ఎన్నైనా క్లీన్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. చూడండి, జిడ్డుగా మారిన వాష్రూమ్ని, టైల్స్ని క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనము ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, వాష్రూమ్ ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కొత్త దానిలా మెరిసిపోతుంది. ఇలా వంట సోడా మనము సర్ఫ్ను వేయటం వలన ఎలాంటి జిడ్డు మరకలైనా తొలగిపోయాయి. ఇలా క్లీన్ చేసుకుంటే టైల్స్లో ఉండే జిడ్డు కానీ వాష్రూమ్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా పోతుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యారనుకోండి, మనకి ఎక్కువ పని అనిపించకుండా ఇలా తక్కువ టైంలో ఎన్ని పనులైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ట్యాప్స్ కూడా చాలా నీట్గా మళ్ళీ ఎప్పటి మాదిరిగా కనబడతాయి. చూసారు కదండి, టైల్స్ కానీ వాష్రూమ్ అనేది ఎప్పుడు నీట్గా క్లీన్గా కనపడాలంటే ఇలా నేను చూపించిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి.